బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బిగ్ బాస్ కొన్ని ట్విస్ట్లు ఇస్తే మరికొన్ని ట్విస్ట్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తూ వచ్చారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్లో మన నిఖిల్ అడుగు పెట్టగానే ఇంకేముంది, నిఖిల్ ఫ్యాన్స్ అంతా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిలే అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా నిఖిల్ విన్నర్ అని వినిపించింది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పడంతో బిగ్ బాస్ ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా కంగు తిన్నారని చెప్పచ్చు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ ఇక గేమ్ మొత్తం చేంజ్ చేసేసాడని చెప్పచ్చు. అయితే మన తెలుగువాడైన గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్గా రానిచ్చచ్చు అనేసి ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్న నిఖిల్కి సపోర్ట్ చేసిన అందరు కూడా తర్వాత గౌతమ్ కృష్ణ ఆటను చూసి లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణ ఆట నచ్చక ఎవరైతే ప్రేక్షకులు ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించారో ఇక గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే నిఖిల్ విన్నర్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్లో మన తెలుగువాడైన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేసి గౌతమ్ కృష్ణని విన్నర్గా నిలపాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ విన్నరా లేదనంటే గౌతమ్ కృష్ణ విన్నరా అనుకుంటే నిఖిల్ విన్నర్ కాకుండా ఉండడానికి మైనస్ ఏంటి అంటే మన తెలుగువాడు కాకపోవడం. అయితే తెలుగువాడు అయిన గౌతమ్ కృష్ణ టైటిల్ కొట్టి బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటికి రావాలి అని మన తెలుగు ప్రజలంతా చాలా ఆసక్తిగా తనకి సపోర్ట్ చేసి ఎదురు చూస్తున్నారు. సో సాయంత్రం వరకు మనం వెయిట్ చేయాల్సిందే గౌతమ్ కృష్ణని మనం విన్నర్గా చూడాలి అంటే. అయితే ఈ మైనస్ లేకుండా ఉంటే మన నిఖిలే విన్నర్ అయి ఉండేవాడేమో. వీళ్ళిద్దరిపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.